2023లో నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మన నియోజకవర్గానికి సంబంధించిన అధికారులందరితో కలెక్టర్ గారి సమక్షంలో మాట్లాడినప్పుడు కానీ ఆ తర్వాత అనేక కార్యక్రమాలు చేసే సందర్భంగా అధికారులందరికీ ఒక స్పష్టమైన ఆదేశం ఇవ్వడం జరిగింది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించిన ప్రభుత్వ సహాయము లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న 3 మాసాల రోజు వాళ్ళకి అందాలి. పెళ్ళైన తర్వాత పెళ్ళైన అమ్మాయికి పిల్లలు పుట్టిన తర్వాత కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు వస్తున్నాయి. ఇది సరైనది కాదు. వాళ్ళు అప్పులు చేసి పిల్లల పెళ్లి చేస్తున్నారు. మనం ఇచ్చే సహాయం ఎంత తొందరగా వాళ్ళకి అందితే అంత ఉపయోగపడుతుంది. కాబట్టి 3 మాసాల లోపే ఎట్టి పరిస్థితులలో వారికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించిన ప్రభుత్వ పరంగా చేసే ఆర్థిక సాయం అందాలని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం మన నియోజకవర్గంలో మా మీడియా సోదరులు కూడా గమనించాలి ఒక మాట. ప్రస్తుతం మన నియోజకవర్గంలో ఇతర నియోజకవర్గాలతో పోల్చుకుంటే ఆన్ ద యావరేజ్ మాది 3 నెలల నుంచి 4 నెలల లోపే మా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులన్నీ కూడా వాళ్ళకి అందుతున్నాయి. కానీ వేరే నియోజకవర్గాలు ఇప్పటికీ కూడా 9 నెలలు సంవత్సరం సమయం తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా మా నియోజకవర్గానికి సంబంధించిన అధికారులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మంజూరులో కానీ ప్రభుత్వ పథకాల అందజేయడంలో కానీ ఎక్కడ కూడా అవినీతికి అవకాశం వద్దు అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కావచ్చు, లేదా ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో కావచ్చు, ఎక్కడ కూడా ప్రభుత్వ పథకాలను అందజేసే క్రమంలో అవినీతికి పాల్పడొద్దు, అక్రమాలకు పాల్పడొద్దు అని చెప్పి కూడా నేను మా పార్టీ కార్యకర్తలకు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా అధికారులకు కూడా చెప్పడం జరుగుతున్నది. మన నియోజకవర్గంలో సాధ్యమైనంత వరకు మనం అవినీతిని తగ్గించగలిగినాం. గతంలో మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు పరిస్థితులు అందరికి భిన్నంగా ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా లబ్ధిదారులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే ఒక ప్రభుత్వ పథకం, ఒక సంక్షేమ పథకం పేద వర్గాల పాలిటీ వరమని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. పేద తల్లిదండ్రులు పిల్లల పెళ్లి చేయాలి అంటే ఎంత అవస్థపడతారో మనకు తెలుసు. అప్పులు చేసి, లేకుంటే అరెకరమో ఎకరమో భూమి ఉంటే ఆ భూమిని అమ్మి, లేకుంటే కుదువ పెట్టి వాళ్ళు పిల్లల పెళ్లి చేస్తూ ఉంటారు. మరి దానికి ప్రభుత్వం పరంగా వచ్చి ₹1,00,000 చిన్న అమౌంటే కావచ్చు. వాళ్ళు పెళ్లికి 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల వల్ల స్తోమతను బట్టి ఎక్కువ కూడా ఖర్చు పెడుతూ ఉండవచ్చు. కానీ ప్రభుత్వం ఇచ్చే ₹1,00,000 కూడా చాలా ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. మనం ఒక వేలేరు మండలంలోనే ఈ పథకం ప్రవేశపెట్టిన నాటి నుండి నేటి వరకు దాదాపు 1,061 మందికి ₹9,85,91,780 ఆర్థిక సహాయం అందుతుంది. అంటే ఇది చిన్న మండలం కాబట్టి మనకు అమౌంట్ తక్కువ పడుతున్నది. 50 ఎకరాలు ఉన్నోళ్ళు కానీ 100 ఎకరాల ఉన్నోళ్ళకు కూడా ఈసారి పర్ఫెక్ట్గా పకడ్బందీగా మనము రైతు భరోసా వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. 4వది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా పోయినసారి ₹6,000 ఇచ్చాం. త్వరలోనే ఇంకొక వారం 10 రోజులలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా మా మహిళల ఖాతాలో ఎవరైతే మన జాబ్ చార్ట్స్ ఉన్నాయో, ఈజీఎస్ ఉపాధి పనులకు వెళ్తున్నారో, ఎవరి దగ్గరనైతే జాబ్ కార్డ్స్ ఉన్నాయో, ఎవరైతే కనీసం ఆ సంవత్సరంలో 20 నుంచి 25 రోజులు పనిచేస్తారో వాళ్ళకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా రాబోతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. దానికి తోడుగా యాసంగిలో రైతులు పండించిన సన్నాలు కొన్నాం.
వానాకాలం రైతుల దగ్గర ఉన్న సన్నాలకు క్వింటల్కు 500 రూపాయల చొప్పున బోనస్ ఇచ్చినాం. యాసంగిలో కొన్న సన్నాలకు వాళ్ళు ఏ రకంగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు, గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ రకంగా భూ కబ్జాలకు పాల్పడ్డారు, ఏ రకంగా వేల కోట్ల ఆస్తులను కూడబెట్టుకున్నారో మనకు తెలుసు. మనం ఆనాడు ప్రభుత్వంలో చాలా గొప్పగా మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతున్నామని చెప్పారు. ప్రజలందరూ కూడా నమ్మారు, రైతులు నమ్మారు, మనమందరం కూడా నమ్మాం. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసిన కాళేశ్వరం ద్వారా 50,000 ఎకరాలకు కూడా సాగునీరు అందలేదు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కాస్త నాణ్యత లోపాల వల్ల 3 పిల్లర్లు కూలిపోయి కుంగిపోయి పనికి రాకుండా పోయింది. ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు నదీ జలాల పైన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం మధ్యన తగాదాలు ఉంటే ఆ సందర్భంగా వారు మాట్లాడింది ఏంటి? బేసిక్లు లేవు, బేసిజాలు లేవు. తెలంగాణ ఆంధ్రాలో ఉన్న అన్ని ప్రాజెక్టులు కట్టుకోవాల్సిందే, దానికి రాయలసీమకు నీళ్ళు ఇవ్వడానికి మేము అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పింది కేసీఆర్ గారు. అది పత్రికలలో వచ్చింది, మీడియాలో వచ్చింది, అన్నింటిలో వచ్చింది. ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ హక్కులే చాలా ముఖ్యం. తెలంగాణకు చెందవలసిన నదీ జలాల పైన ఉన్న మన హక్కులను మనం కాపాడుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును ఆపి తీరుతాం. దానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి గారు వెళ్ళి కేంద్ర మంత్రిని కలవడం, వారికి విజ్ఞప్తి చేయడం, సిడబ్ల్యూసిని కలవడం, వాళ్ళకి విజ్ఞప్తి చేయడం, తద్వారా ఆ ప్రాజెక్టును వాళ్ళు ఒప్పుకోకుండా వెనక్కి తిప్పి పంపడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు మొత్తంగా ప్రభుత్వం పైన అక్కసుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుతున్నాను. వాళ్ళు ఎందుకంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అనేక రకాలుగా అధికారాన్ని అనుభవించి అధికారం ద్వారా సంపాదించుకొని ఆ అవినీతి సొమ్ముతో దుష్ప్రచారం చేస్తున్నారు. కొన్ని యూట్యూబ్లను పెట్టుకున్నారు, కొన్ని ఛానల్స్ను పెట్టుకున్నారు, కొన్ని పత్రికలను పెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన విషం కక్కుతున్నారు. దీన్ని ప్రజలకు వివరించి చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినా, ఎవరైనా అడ్డంకులు సృష్టించినా తెలంగాణ రాష్ట్రంలో పేద వర్గాలకు చెందవలసిన సంక్షేమ పథకాల విషయంలో వెనుకడుగు వేసేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇందిరమ్మ నిర్మాణంలో కానీ మరే ప్రభుత్వ పథకాలలో కానీ నేను ప్రజలందరినీ కోరుతున్నాను, ఎవరికి కూడా మీరు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే నా దృష్టికి తీసుకురండి, తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ, మా చెల్లెళ్ళందరికీ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించడం నాకు చాలా సంతోషంగా ఉంది. కోడళ్ళ పెళ్లి చేసింటూ చెల్లెళ్ళకి చెక్కులు ఇచ్చే అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.